నమస్తే అండి. మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్. రైట్. బర్త్ డీటెయిల్స్ చెప్పండి సార్ 25 మ్మ్. ఆగస్టు మ్మ్. 1990 సార్. టైం నైట్ 10:30 సార్. ఓకే. ప్లేస్ మదనపల్లి సార్, ఆంధ్రప్రదేశ్. ఓకే. ఓకే, చిత్తూరు కిందికి వస్తుంది కదా? అవును సార్, అవును సార్. ఓకే. లగ్నం నక్షత్రం తెలుసా? తెలుసు సార్. మేషలగ్నము, స్వాతి నక్షత్రం సార్. ఓకే, నైస్. మళ్ళీ వచ్చి అంతే, అవును సరిపోతుంది. సార్, అంతే సార్. ఈ బర్త్ టైం ఓకే సార్. కరెక్టా కాదా చెక్ చేయాలి మనం ఇప్పుడు. అవును సార్, చూడండి సార్. ఇది కరెక్ట్ అని మీ వాళ్ళు చెప్పారా? రాసిచ్చారా ఎవరన్నా? అవును సార్. హాస్పిటల్లో నోటెడ్ సార్. హాస్పిటల్లో ఇచ్చిన వాళ్ళే సార్ అది. హాస్పిటల్లో ఇచ్చారు. ఓకే. సో మనకి చరలగ్నానికి స్వాతి నక్షత్రం వస్తుందా అనేది ఎత్తుక్కోవాలి. రావట్లేదు. సో టైం తేడా ఉన్నది. సో టైం గురించి మీ వాళ్ళు ఏం చెప్పారు? సార్ ఇదే సార్, అమ్మ కూడా ఇదే చెప్పింది. ఒక 10-15 నిమిషాల తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేసే అవకాశం ఉంది కదా హాస్పిటల్లో. అవును, ఉండొచ్చు సార్. ఇంకోటి ఏంటంటే ఒకసారి క్లాక్ 10 minutes ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతారు. అవును సార్, అవును అట్లా సార్. కూడా ఉండొచ్చు. చూడండి సార్. సో చూడండి సార్. 10:15 10:16 అనుకుంటున్నా నేనైతే. ఓకే సార్. సో చూద్దాము, అదే టైం తీసుకొని ఏమన్నా సరిపోతే చెప్పుకుందాం, లేదంటే లేదు. సరే. ఓకే సార్. చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? ఏం కావాలి? సార్ నేను ఆర్టీసీ కానిస్టేబుల్ సార్. అంటే ఏం చేయాలి ఆర్టీసీలో? సార్ ఆర్టీసీలో వెహికల్స్ చెక్ చేస్తాం సార్. మరి డ్రైవరు, కండక్టర్స్, మెకానికల్, క్రూ వస్తారు కదా సార్. అవును. రకరకాల అందరినీ చెక్ చేస్తుంటాం సార్. బ్రీత్ అనలైజర్తో చెక్ చేస్తూ ఉంటాము. మరి వచ్చి వెహికల్స్ చెక్ చేస్తూ ఉంటాం సార్. అంటే వాళ్ళు టికెట్ తీసుకున్నారా లేదా అని? అది కాదు సార్, అది కాదు, వెహికల్స్ సార్. వెహికల్స్ సరిగా ఉన్నాయా? ఫ్యూయల్ అంతా సరిగా ఫిల్ చేస్తున్నారా? వాళ్ళు కాదు. అవును సార్, డ్రైవర్ వాళ్ళు డ్రంక్ చేశారా, లేకపోతే క్రూ వెళ్ళే వాళ్ళు. ఓకే. ఓకే. ఇది సార్, ఇది సార్. రైట్, రైట్, రైట్. సో మీరు పోలీసే, కాకపోతే ఆర్టీసీ రిలేటెడ్ గా హ్యాండిల్ చేయాలి. అవును సార్, అవును సార్. ఓకే. రైట్, 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 రైట్. సో సో ఇప్పుడు ఏం కావాలైతే ఇప్పుడు? సార్ ఇంకా ప్రొఫెషన్ లో హై పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదా అంటే? మీకు అంటే లైక్ ఏ లెవెల్ ఆఫ్ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు మీరు? సార్ కానిస్టేబుల్ సార్. కానిస్టేబుల్ లెవెల్లో ఉన్నారు. అంటే మీకు ఎట్లా ఉంటుంది? మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయా? సీనియారిటీని బట్టి ఉంటుందా? సార్ సీనియారిటీని బట్టి ఉంటుంది సార్. లేదంటే ఫర్దర్ ఇంకా వేరే ఎగ్జామ్స్ ఏదైనా రాసి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఫర్దర్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటాయి, ఉంటాయి. జనరల్ గా ఎగ్జామ్స్ రాసి వెళ్తారు, లేదంటే సీనియారిటీ బట్టి. అవును సార్, సీనియారిటీని బట్టి వెళ్తారు సార్, అంతే. ఓకే. ఇప్పుడు మీకు ఎలిజిబుల్ సీనియారిటీ రీచ్ అయ్యారా? అయిపోయింది సార్. 5 years మినిమం ఉండాలి. అయిపోయింది సార్ అది. ఓకే. అయినా కానీ మీరు ప్రాసెస్ చేయట్లేదా? సార్ ఏం పర్లేదు సార్, అప్పటి నుంచి అట్లే అదే వాళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తేనే వెళ్తాం కదా సార్ ముందరికి. నోటిఫికేషన్ చేస్తే దానిలో మీ కోటా, సీనియారిటీ కోటా కింద అలాట్ చేయాలి. అవునవును సార్. ఓకే. రైట్, రైట్. సో నేను అర్థం చేసుకుంటాను, ట్రై చేస్తాను చెప్పడానికి. ఓకే. ఫస్ట్ మనం వెనక్కి వెళ్దాం, చార్ట్ ఎలా వెళ్ళిందో చూద్దాం, దాన్ని బట్టి మనం వ్యాలిడేట్ చేద్దాం. సో మేష లగ్నానికి దశమంలో రాహువు చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు రాహు యొక్క నక్షత్రం, అంటే చంద్రుడు రాహు నక్షత్ర పరివర్తన యోగం అనమాట. ఓకేనా? దీనివల్ల ఏంటంటే మీరు ఎనఫ్ క్యాపబుల్ అయినప్పటికీ కూడా ఒక్కోసారి నేను చేయగలుగుతానా లేదా అని మీ మీద ఒక్కోసారి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కి గురైతుంటారా అప్పుడప్పుడు? అవును సార్, ముందు బాగుంది సార్. అట్లాంటిది ఇస్తుంది. కొంత ఏజ్ తర్వాత సెట్ అయింది కానీ బట్ చాలా వరకు పనిచేస్తుంది. అవును సార్, నేను అదే సార్ 2013 ముందంతా అట్లా ఉండింది సార్. అదే 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 కొంత ఏజ్ తర్వాత మళ్ళీ చేంజ్ అవుతుంది. సరే, ఓకే. తర్వాత దశమాధిపతి వక్రించాడు, శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు బాగానే ఉన్నాడు. సో దశమాధిపతి వక్రిస్తే కొంచెం సెటిల్మెంట్ లేట్, కానీ అయిన తర్వాత బాగా వెళ్తుంది. కానీ సపోర్ట్ ఆఫ్ ది ఫాదరు, వీటిల్లో కొంత అబ్స్ట్రకల్స్ ఉన్నాయన్నమాట. సెల్ఫ్ మేడ్, మనం డైరెక్ట్ గా చేసుకోవాలి తప్ప అటు సైడ్ నుంచి ఏదో వస్తుందని ఆశించినట్టు లేదనమాట. అట్లనే కనిపించింది కదా. తర్వాత ఎగ్జాల్టెడ్ గురువు కొంతవరకు ప్లస్ పాయింట్, కాకపోతే రెట్రోగ్రేట్ అయ్యి క్యాన్సిలేషన్ అయ్యాడు కాబట్టి అబ్స్ట్రకల్తో మనం వెల్త్ క్రియేట్ చేసుకోవడం అంత ఈజీగా అవ్వట్లేదు అనమాట. పంచమాధిపతి పంచమంలో రవి ఉన్నాడు. రవి నక్షత్రాధిపతి అయిన వాడు కేతువు చతుర్థానికి కనెక్ట్ అయ్యి సప్తమాధిపతి కనెక్ట్ అయ్యాడు. ఓకే, సరే. రవి స్వక్షేత్రగతుడు అవ్వడం బాగుంది. ఓకే.
తర్వాత బుధుడు కలిసి రవి నక్షత్రంలో ఉన్నాడు. సో ఫస్ట్ టైం చూద్దాము ఎలా వెళ్ళిందో. స్టార్టింగ్ లో ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ 10th హౌస్ కి ట్రైన్ ఇస్తున్నాడు. సో స్టార్టింగ్ లో పర్వాలేదు, చార్ట్ వెళ్ళింది. సో మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చూద్దాం. అప్పటిదాకా మామూలుగా అంటే ఎక్కడుందో అలా వెళ్తూ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంటుంది, నార్మల్ గా వెళ్తా ఉంది చార్ట్. ఓకేనా. సో మొదట దశ వచ్చేసేసి రాహు దశ కదా. రాహు పరివర్తన వల్ల శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడనమాట. ఓకే, శుక్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల గురు రాహు కలిసి యాక్ట్ చేస్తారు. కానీ యోగకారకుడు డామినేట్ చేశాడు కాబట్టి చాలా వరకు రాహు దశ న్యూట్రల్ గా మెయింటైన్ అవుతుంది. అంటే స్టెప్ మెల్లగా వెళ్తా ఉంటుంది, మరీ స్పీడ్ గా కాకపోయినా మెల్లగా వెళ్తా ఉంటుంది. దానిలో కూడా ఏంటి, వీక్ 9th లో రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనం సీరియస్ ప్రోగ్రెస్ ని ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ అట్లీస్ట్ మన పేరెంట్స్ మనకి చదువు అవన్నీ సపోర్ట్ చేయడం వరకు కొంతవరకు ముందుకు వెళ్తా ఉంటుందని మనం కొంత ఎస్టిమేట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఏదన్నా లిఫ్ట్ వస్తుందేమో చూద్దాం. 2004 వరకు కూడా రాహు దశ. ఇదిగో ఇక్కడ 2000 దగ్గర ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్ కి స్క్వేర్ అవుతున్నాడు. ఇది ఒక ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. అలానే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్ కి కూడా స్క్వేర్ అవుతున్నాడు. ఇది ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. తర్వాత ప్రోగ్రెసివ్ 10th 17 degrees 2003 లోపు అది ఒకటి ట్రిగర్ అవుతా ఉంది. రాహు దశ జరుగుతా ఉంది, రాహులో శుక్రుడు జరుగుతున్నాడు. సో 2000 ఈ ఏరియాని ఏదైతే ఉన్నదో 2000 నుంచి 2003 వరకు కూడా కొంత అబ్స్ట్రకల్స్ లేదంటే ఫ్యామిలీలో ట్రబుల్స్, ఛాలెంజెస్ ఇవన్నీ చెప్తాను. మీకు ఏమైనా కనిపించాయా లేదా? 100% ఉన్నాయి సార్. ఏమైంది, ఏమైనా హెల్త్ డిస్టర్బ్ అయిందా ఫాదర్ ఏమన్నా అట్లా? అవును సార్, కరెక్ట్ సార్. నాన్నది హెల్త్ డిస్టర్బెన్స్ అయ్యింది, దానివల్ల ఇంట్లో కొంచెం జరిగిన పరిస్థితి ఏర్పడింది సార్. కరెక్ట్ సార్, ఛాలెంజ్ వచ్చింది. అవును సార్, అవును సార్. అది మేజర్ ఇన్సిడెంట్. దాని తర్వాత మళ్ళీ ఇక ఒక సిచ్యువేషన్ అయిన తర్వాత మళ్ళీ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కదా ఛాలెంజ్ని దాటుకుంటూ. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళా 6-7 వరకు కూడా ఛాలెంజింగ్ గానే వెళ్ళింది చార్ట్. గ్రేట్ గా వెళ్ళలేదు, అనేక రకమైన ఇబ్బందులు అవన్నీ సిగ్నిఫై అవుతోంది. అవును సార్. దాని తర్వాత మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చూద్దాం. అప్పటిదాకా కూడా సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. తర్వాత చూస్తున్నాను కానీ ఏమి దొరకట్లేదు. ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ సన్. ఈ మధ్యలో మీకు గవర్నమెంట్ ఉద్యోగం రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ అదంతా మనం గ్రేట్గా మనం తీసుకోం క్యాలిక్యులేటివ్గా. ఉన్నదానిలో 2010-11 దగ్గర ఒక చిన్న ఆపర్చునిటీ ప్రోగ్రెస్ అవుతా ఉంది. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ అసెండెంట్కి ట్రైన్ అయ్యాడు. ఒక చిన్న ఆస్పెక్ట్ అనమాట, చిన్న ఇంప్రూవ్మెంట్ని స్టెప్ తీసుకుంటుంది. తీసుకున్నట్టు ఏమన్నా అనిపించిందా లేదా? సార్ 2011 నేను డిగ్రీ చదువుతాను సార్. చదువుతున్నారు? డిగ్రీ చదువుతాను సార్. కొంత చదువుకోవడానికి అవకాశం అయితే ఇబ్బంది లేకుండా వెళ్తా ఉంది. అవునవును సార్. తర్వాత 13, 14 అన్ని ఓకే, కానీ మళ్ళీ ఒక ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ వస్తా ఉంది. 2016 దగ్గర ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మార్స్ జరుగుతోంది. ఇది ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ అనమాట. ప్రోగ్రెసివ్ సన్ వస్తాడు. ఇదిగో ఇది 16-17 తర్వాత ఇంప్రూవ్ అవుతుంది. ఈ 16-17లో ఒక హిట్టింగ్ ఆస్పెక్ట్ ఉంది, అంటే ఇబ్బంది పెడతా ఉందన్నమాట. మీకు ఆ ఇబ్బంది అనేది అయిన తర్వాత ప్రోగ్రెస్ వస్తుంది. ఒక ఇబ్బంది ఇక్కడ కనిపించింది, మీకు ఏమైనా కనిపించిందా? ఉన్నాయి సార్ ఇబ్బందులు. అంటే అదే సార్, మా హెడ్ కానిస్టేబుల్ తో కొన్ని ఇబ్బందులు ఉండే. అతను మళ్ళీ తర్వాత వచ్చి బయట మనం చేసే ప్రొఫెషన్ బస్ స్టేషన్ లో ఫైన్స్ వేస్తూ ఉంటాం సార్. అక్కడ కొంతమందితో గొడవ అయ్యి కేసు దాకా వెళ్ళే అవంతా ఉండే సార్. అదంతా ఇష్యూ ఉంది. తర్వాత 17కి కేసులు అవన్నీ సాల్వ్ అయ్యి మళ్ళీ సాఫీ అయింది కదా చాలా వరకు. అంటే కేసీఆర్ నేను పెట్టలేదు, వాళ్ళు పెట్టలేదు సార్, కాంప్రమైజ్ అయ్యింది, కొంచెం కాంప్రమైజ్ అయింది. అదే సార్. తర్వాత 18 మీ వైఫ్ రిలేషన్షిప్, అక్కడ కొన్ని ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఏమన్నా ఎక్స్పెక్టేషన్ మీరు అనుకున్నట్టు అవ్వట్లేదన్న ఏమన్నా డిసప్పాయింట్మెంట్ లాంటిది ఏమన్నా అయిందా? 18లో ఉండే సార్. నా భార్య అబార్షన్ అయింది సార్. నా భార్యకి హెల్త్ ఇబ్బంది అయింది, అర్థమైంది, అబార్షన్ అయింది సార్. తర్వాత 19-20లో మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ ఉన్నదానిలో పాజిటివ్ గా మూవ్ అవ్వాలి. మూవ్ అయినట్టు ఏమైనా అనిపించిందా లేదా? అయింది సార్. నేను 2-వీలర్ కొనుక్కున్నా. ఏమైంది? 2-వీలర్ కొనుక్కున్నారా? 2-వీలర్ కొనుక్కున్నా సార్. ఓకే రైట్. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఎవ్రీ ఇయర్ లో ఇట్లా కనిపిస్తున్నాయి. మరి ఏది ఎలా కనిపిస్తుందో అలానే చెప్తున్నాను. తర్వాత మళ్ళీ 21-22లో మళ్ళీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ సన్ జరిగింది. ఇది ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ కాబట్టి
మీకు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా సపోర్ట్ కానీ సాటిస్ఫాక్షన్ కానీ అనుకున్నంత స్థాయిలో వెళుతున్నట్టు ఇవ్వదన్నమాట. మీ సుపీరియర్ ఆఫీసర్స్ తో కానీ వర్క్ లో కానీ ఇట్లాంటి డిసాటిస్ఫాక్షన్స్ ఏమైనా కనిపించాయా? ఉంది సార్, వర్క్ లో డిసాటిస్ఫాక్షన్ అదే సార్, ఇంకా తెలిసిందే కదా సార్. అదే ప్రోగ్రెస్ అనుకున్నట్టు అవ్వట్లేదని ఫ్రస్ట్రేషన్ వచ్చిందా? అవును సార్, అవును సార్, డబ్బులు తగ్గి అసలు ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఇక్కడ జీతం పెరగలే. అదే 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 బాగా ఇబ్బంది అయింది. శని దశ వచ్చింది, శని అయితే డైరెక్ట్ అయ్యాడు, సంతోషకరమైన విషయము. శని డైరెక్ట్ అయితే మనకి ప్రాబ్లం ఏంటంటే గురువు మీద ఎఫెక్ట్ పడుతుంది, గురువుకి రెట్రో క్యాన్సిలేషన్ దొరకదు అనమాట, ఇది మేజర్ ప్రాబ్లం. సో ఇదేంటంటే కెరియర్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఒక్కో రోజు ఎలా అనిపిస్తుంది అంటే అసలు ఈ ఉద్యోగం మానేసి మనం వేరేది ఏదైనా చేసుకుందామా అని అనిపిస్తుంది అనమాట. అవును సార్, ఈ 21, 22 ఈ మూమెంట్ లో అనమాట. ఓకే, మళ్ళీ ఆపర్చునిటీ దొరికినప్పుడు చూద్దాము. మళ్ళా 24, 25 పాజిటివ్ గా మూవ్ అయింది. ఇప్పుడు ఏమి ప్రోగ్రెస్ రాలేదంటున్నారు మీరు, అంతేనా? సార్ 24, 25లో ఇంప్రూవ్మెంట్ చెప్తున్నా, మీకు ఇంకా రాలేదు? ఉంది సార్, లాస్ట్ 24లో నేను సైట్ కొనుక్కున్నాను సార్, చిన్న సైట్ ఒకటి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అవును సార్, ముందు పోతుంది చార్ట్. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ యురేనస్ కి సెక్స్టైల్ ఇచ్చింది, నెటల్ మూన్ కి ట్రైన్ ఇచ్చి పోతుంది. అంటే 23 నుంచి 23 ఆగస్ట్ తర్వాత నుంచి కూడా స్టెప్ బై స్టెప్ ముందుకు పోతుంది. ఇప్పుడు అబ్స్ట్రక్ట్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎంతవరకు ముందుకు పోద్దో చెప్తాను. అంటే ఇది బాగుంది కాబట్టి మీకు వర్క్ లో ఉన్నంతలో ఇంప్రూవ్మెంట్ తీసుకుంటూ ముందుకు పోవాలి, నా లెక్క అది. అర్థమైందా? సో 25, 26 ఇవన్నీ బాగున్నాయి. ఓకేనా? సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే శని నక్షత్రాధిపతి అయిన శుక్రుడు యోగకారకుడైన గురువుతో కలిశాడు. ఆయన వక్రించని ఏమైనా అవనే సంబంధమే లేదు. ఓకే, హీ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్. 4th హౌస్ ప్రాపర్టీని ఇచ్చాడు, ఎస్టాబ్లిష్మెంట్ అంటే మనం స్థిరత్వం, లైఫ్ లో మనకేమి కాదులే అని ఒక ధైర్యం ఇస్తాడు, అవన్నీ ముందు తీసుకుపోతాడు. కాబట్టి భయపడిన అవసరం లేదు. సో మంచిగా పోతుంది చార్ట్. యాక్చువల్ గా 2023 నుంచి ఇంప్రూవ్ తీసుకుంది. అంటే మీకు ఉద్యోగం ఎప్పుడైనా రానివ్వండి, ఓకేనా? 23 నుంచి కొంచెం పీస్ఫుల్ గా ముందుకు పోతుంది. అర్థమైందా? సో మీరు అదే చేస్తూ ఉన్నా కానీ మీకు వేరే ఏదన్నా అడిషనల్ ఆపర్చునిటీ, దశమంలో రాహు వల్ల ఏంటంటే బిజినెస్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. సో వేరే ఏదన్నా వేరే ఆపర్చునిటీ, ఇప్పుడు ఇంట్లో ఒకసారి ఫుడ్ బిజినెస్, క్లౌడ్ కిచెన్, ఇలా వేరే రకరకాల థింకింగ్ ఉంటుంది. వాటి వల్ల సపోర్ట్ ఆపర్చునిటీ కూడా దొరుకుతూ ఉంటుంది వేరే ఒక రకంగా. ఓకే, ఇదే కాకపోతే దొరికింది సార్. దొరికిందా? దొరికింది సార్. మీ వీడియోస్ చూసి ఆస్ట్రాలజీ నేర్చుకున్నా, ప్రతి వారం 2, 3 వచ్చేటోళ్ళు సార్. రాజేంద్ర ఎక్కడున్నాడు, రాజేంద్ర ఎక్కడున్నారని. ఓకే ఓకే ఓకే, అవును సార్. సో వేరే రకంగా కూడా ఇంప్రూవ్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది. అవును సార్, నాకు ఖర్చులకు ₹1 లేదు ఈ నెల అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరైనా వచ్చేటోళ్ళు సార్, వచ్చి మీకు కొంత సపోర్ట్ అవుతా ఉంది. అవును సార్, సపోర్ట్ అయ్యేది ఖచ్చితంగా అయ్యేది సార్. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇప్పుడు 27, 28 కూడా ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ 10th హౌస్ కి ట్రైన్ ఇస్తాడు, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ట్రైన్ ఇస్తాడు. ఇవన్నీ మంచి ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. మంచి ఆస్పెక్ట్ జరుగుతున్నాయి అంటే లైఫ్ చాలా వరకు పీస్ఫుల్ గా పోతుంది అనమాట. అర్థమైందా? సో ఇంకా దాదాపు మనం 25 డిగ్రీలు దాటాక కూడా 29 డిగ్రీలు వచ్చేంత వరకు, అంటే ఆల్మోస్ట్ ఇంచుమించుగా అక్కడ కూడా ఒక ఇయర్ దాటాక మళ్ళీ సెట్ అయిపోద్ది. 10th హౌస్ అపోజిషన్ నెటల్ మెర్క్యూరీ బై 2041 అనమాట. ఓకేనా? సో అక్కడ వరకు కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ లేవు. ఆ 41 అంటే సన్ స్క్వేర్ సాటర్న్ అయినప్పటికీ కూడా సన్ స్క్వేర్ వీనస్ మనం పెద్ద ఆస్పెక్ట్ గా తీసుకుంటే అంటే ఆల్మోస్ట్ బుధుడు అయిపోయిన తర్వాత బుధుడిలో కేతువో అట్లా వచ్చినప్పుడు కొంత ట్విస్ట్ ఉంది, 1-2 సంవత్సరాలు. చార్ట్ చాలా డీసెంట్ గా, ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, చాలా డీసెంట్ గా ట్రావెల్ అవుతోంది. మీరు చూడండి, ఇక్కడ ₹100 ఉన్నాడు సంతోషంగా ఉండకపోవచ్చు, రూపాయి ఉన్నాడు చాలా సంతోషంగా ఉండొచ్చు. సంతోషం అనేది జీవితానికి ముఖ్యం కదా. అవును సార్, నిజం సార్. సో పీస్ఫుల్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పీస్ఫుల్ గా ఉండే ఒక లైఫ్ అనేది దొరుకుతోంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో శని యొక్క నక్షత్రాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి మెల్లమెల్లగా మీకు వచ్చిన డబ్బుల్ని చిన్న చిన్న ప్రాపర్టీ లాగా పెట్టుకుంటా మీరు వెళ్ళగలిగేదానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ వేరే ఒక ఆపర్చునిటీ కూడా దొరుకుతూ మీ ఇది వెళ్తా ఉంటుంది అనమాట. ఓకేనా? సో 10th హౌస్ అపోజిషన్ సన్ జరిగిన యురేనస్ తో సెక్స్టైల్ జరిగింది కాబట్టి అన్కామన్ వే, సంబంధం లేని విషయంలో నుంచి మనకి బెనిఫిట్స్ రావడం అట్లాంటివి జరుగుతుంది. మీ ప్రమోషన్ సంగతి నాకు తెలియదు కానీ మీరైతే పీస్ఫుల్ గా ఉంటారు, ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. అర్థమైందా?
ఓకే సార్. ఎందుకంటే శని చతుర్థాన్ని ఇండికేట్ చేశాడు. చతుర్థం అంటే వేరే వాడికి అధికారం, మనకు కాదనమాట. ఓకే, చతుర్థం అవును అంటే సార్, అవును మనకు సార్. సుఖం, అర్థమైందా? సుఖము, కంఫర్ట్, సౌఖ్యము ఇలాంటివన్నీ ఇవ్వాలి. సో కాబట్టి పీస్ఫుల్ గా ముందుకు పోయేటట్టు చేసే అవకాశం, పాజిటివిటీని నేను చెప్తున్నాను. అది ఓకే సార్. అది కంక్లూషన్. సో టైం పాజిటివ్ ఉంది కాబట్టి ఇప్పుడు 24, సార్ 25లో ప్రమోషన్ రావట్లేదు అనుకో, రాకపోతే రాకపోయింది, మనకి వేరే ఏదో ఒక రూపంలో మనకి బెనిఫిట్ అవుతా ఉంటుంది. ఓకేనా? తర్వాత అవును ఇంకొక సార్, అవును ముక్తి సార్. ఆపర్చునిటీ కూడా చెప్తాను చూడండి. 27, 28లో శుక్రుడి భుక్తి. శుక్రుడు నక్షత్రంలో శని ఉన్నాడు, దశమాధిపతి, అదొక ప్లస్ పాయింట్. శుక్రుడు నక్షత్రాధిపతి అయిన వాడు బుధుడు రవితో సార్. ఉన్నాడు పంచమంలో, అది కూడా సన్తో కనెక్షన్ వచ్చింది కదా. వస్తే అవును సార్. అక్కడ ఏమన్నా రావచ్చు, రాకపోయినా కూడా ఏమీ కాదు, మీకు నష్టమేం లేదు. అర్థమైందా? సో కాబట్టి ఓకే సార్. మీకు ఏదో రకంగా ఫేవర్ జరుగుతుంది. ఇదే మీకు ప్రమోషన్ వస్తుంది, పలానా డేట్ రోజు వస్తుంది అని నేను చెప్పలేకపోవచ్చు. ఓకే, కానీ అవును సార్. పాజిటివ్ గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతాను. ఓకే సార్. అది కంక్లూషన్. ఎస్, ఎలా అనిపించింది? ఓకే సార్. సూపర్ సార్, బాగుంది సార్ చాలా. మీకు టైం బాగున్నందుకు చెప్పకండి సూపర్, ఆ క్యాలిక్యులేషన్ ఎలా అనిపించింది అనేది కాదు మాత్రమే సార్, కాదు నాకు సార్, రేటింగ్. మీరు అవును సార్, మీరు చెప్పినవన్నీ 100కి 100 కరెక్ట్ ఉన్నాయి సార్, అన్ని నిజం సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అవును సార్. ఇంకేమన్నా ఉన్నాయా డౌట్స్? సార్ ఒక చిన్న అదే సార్, మన సబ్జెక్ట్ పరంగా ఒక చిన్న డౌట్ సార్. సార్ ఇప్పుడు నా లగ్నంలో ఆ, కుజుడు ఉన్నాడు కదా సార్, కుజుడు రెండో ఇంట్లో ఉన్నాడు సార్. రెండో ఇంట్లో ఉన్నాడు, లగ్న భావంలో ఉన్నాడు. ఓకే. లగ్న భావంలో ఉన్నాడు సార్. ఉమ్. కానీ కుజుడు అదే మనం దాన్ని ఏమంటాం సార్, 2 నక్షత్రాలు అదే సార్ భిన్న పాదంలో ఉన్నాడు, కరెక్ట్. అవును సార్, భిన్న పాదంలో ఉన్నాడు సార్. అప్పుడు యాక్టివ్ అయ్యి దీంట్లోంచి కూడా వర్క్ చేస్తాడు కదా సార్, లగ్నంలోంచి కూడా. లగ్నానికి కూడా కనెక్ట్ అయినట్టే కదా, లగ్న భావంలోనే అంతే ఉన్నాడు, భిన్న పాదంతో పనిచేస్తాడు. కానీ 5th హౌస్ రిజల్ట్ ఇస్తాడు కదా, లగ్న లాడ్ ఈజ్ కనెక్టెడ్ టు ద 5th లాడ్. ఓకేనా? సో 5th హౌస్ రిజల్ట్స్, 5th హౌస్ ఈజ్ అబౌట్ పబ్లిక్ కదా, కాబట్టి అది గవర్నమెంట్ రిలేటెడ్ గా కొంత ఆపర్చునిటీ వచ్చింది కదా. అవును సార్, అవును సార్. సో 5th హౌస్ కనెక్ట్ అయ్యాడు, సన్తో కనెక్ట్ అయ్యాడు కాబట్టి మనకు అక్కడ ఆపర్చునిటీ ఇచ్చాడు. అక్కడ 6th లాడ్ ఉన్నాడు కాబట్టి ఉద్యోగం అవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా అవడము అలా ఏదో ఒకటి ఇచ్చాడు అనమాట. అవును సార్, అవును సార్. అయితే Unexpected దశమం అంటే దశమం దశమము 6, 11 ఇలా డైరెక్ట్ గా బలంగా కనెక్ట్ కాలేదు కాబట్టి మనకి స్కేల్ అనేది హై పొజిషన్ ఇవ్వలేదు, లోవర్ పొజిషన్ లో ఉన్నది అనమాట. అర్థమైందా? 6 కనెక్ట్ అయ్యాడు, 5, 10 బలంగా అవును సార్. కనెక్ట్ అయి ఉంటే ఇంకా బాగా ఇస్తాడు అనమాట. దశాఫ్లో జాబ్ వచ్చిన టైంలో దశాఫ్లో కూడా బాగుందనుకో, ఇంకా బాగా చేసేవాడు. అర్థమైందా? అట్లా అనమాట. అయింది సార్. సిగ్నిఫికెన్స్ అన్ని రైట్ టైంలో రైట్ వేలో కనెక్ట్ అవుతూ వెళ్తా ఉంటే అక్కడ పొజిషన్స్ వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు పర్లేదు, ఓకే, నడిచిపోతుంది. ఇప్పుడు దశలాడు ఉన్నాడు కదా, మనకి వేరే ఆపర్చునిటీ కూడా ఇస్తాడు కదా. సో అట్లా మన మంచిగా పోతుంది కదా, పీస్ఫుల్ గా మీరు అవును సార్, పోతుంది ప్రయాణం చేయగలుగుతారు, అదైతే గ్యారంటీ. ఓకే శని సార్. దశ బాగుంటుంది, దట్ ఈస్ అవును సార్. కన్ఫర్మ్ రిజల్ట్. అవునవును సార్. సార్ ఇంకొకటి సార్, చతుర్థంలో గురువు, శుక్రుడు, కేతువు ఉన్నారు సార్. ఉన్నారు. అవును సార్, అప్పుడు అది గురువు ఉన్నది హంస మహాపురుష యోగం అవుతుందా సార్? ఇప్పుడు మరి ఎక్సెప్షన్ ఉంటాయి కదా మనకి, ప్లస్లు మైనస్లు. అక్కడ గురు కేతుతో కలిశాడు కదా, మరి అక్కడ స్పాయిల్ అయ్యాడా లేదా? అయినాడు సార్. మరి హంస మహాపురుష యోగం ఎఫెక్టివ్ గా ఉంటే మీకు ఫాదర్ సపోర్ట్ దొరకాల్సింది కదా. 9లో శని వక్రించి కొన్ని రోజులు పనిచేశాడు, తర్వాత డైరెక్ట్ అయ్యాడు. డైరెక్ట్ అయిన తర్వాత శని దశ వచ్చింది, ఓ ఏజ్ తర్వాత శని దశ 40 తర్వాత వర్క్ అవుతుంది కాబట్టి మీరు ముందుకు వెళ్తారని చెప్పగలిగాను. అవును సార్, అవును సార్. అట్లా. సో చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ పట్టించుకోవాలన్నమాట. ఓకే సార్. గురువు లైట్ కోల్పోయాడు కదా, లైట్ కోల్పోవడం వల్లే కదా మనం ఎఫిషియెంట్. ఫాదర్ హెల్త్ అక్కడ 10th ఇయర్ మీకు ఏజ్ వచ్చినప్పుడు అక్కడ ఎఫెక్ట్ అయింది చూసారా. అంటే మన వల్ల అయిందని అనుకోకండి, మనం ఆ సిచ్యువేషన్ లో మనం ఆ సపోర్ట్ తీసుకోలేని ఒక సిచ్యువేషన్ లో ఉంటామని చెప్తా ఉంది అది. అవును సార్. అట్లా అంతే. క్లారిఫైడ్? అవును సార్, క్లారిఫైడ్ సార్. ఓకే, హ్యాపీయా? చాలా సార్. థ్యాంక్ యూ. ఉండనా మరి? అలాగే సార్, నమస్తే సార్. నమస్తే.